కుంతి ఎందుకు స్తోత్రం చేసింది? పరీక్షిత్తుని బతికించాడు కృష్ణుడు. సర్వ యుద్ధాలు అయిపోయినాయి, సర్వనాశనం అయిపోయింది. ఆ ద్రోణుని కుమారుడు మహాభయంకరమైనటువంటి అతి క్రూరమైనటువంటి చేష్టతో ఆ ఉప పాండవుల్ని, ధృష్టద్యుమ్నాదుల్ని అందరినీ కూడా అర్ధరాత్రి పూట నిద్రపోతున్న వాళ్ళని చంపి 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 నాశనం చేసి వదిలిపెట్టాడు. పైగా చివరికి కోపం వచ్చి పాండవ గర్భముల యందు ఈ బ్రహ్మాస్త్రం పడుగాక అని చెప్పాడు. ఎప్పుడూ కూడా రండి, అస్త్రము అనేదాన్ని, మంత్రపూర్వకంగా ప్రయోగించే అస్త్రం అనేదాన్ని ఏ కొంచెము వివేకం ఉన్నవాడు కూడా ఎప్పుడు పడితే అప్పుడు ప్రయోగించకూడదు. ప్రయోగించవద్దని తండ్రే చెప్పాడు. ఈ ద్రోణుడే ఈ బ్రహ్మశిరోనామకాస్త్రం ఒట్టి పేచీ పెట్టి, నాకు కావాలని పేచీ పెట్టి నాన్న ప్రాణాలు తీస్తుంటే చివరికి అలా సరే ఏడు అని బ్రహ్మశిరోనామకాస్త్రం ఉపదేశం చేసి, నాయన ఎటువంటి ప్రాణాపాయ పరిస్థితులలో కూడా దీనిని ప్రయోగించవద్దు అని శాసనం చేశాడు. శాసనం చేస్తే కోపం వచ్చింది ద్రోణ పుత్రుడికి. చివరికి ఆయన చెప్పినట్టే చేశాడు. ఎవరి మీద ఎక్కడా ప్రయోగించొద్దంటే పాండవ గర్భముల యందు, అపాండం భువి అపాండవమైపోగాక అని, పాండవులు అనేటువంటి వాళ్ళు లేకుండా అయిపోవాలి అనేటువంటి భావనతో ఆ అస్త్ర ప్రయోగం చేశాడు. చేస్తే కృష్ణుడు ఆపదుద్ధారకుడు, అందరినీ రక్షించేటువంటి వాడు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మన అని భగవంతుడు ప్రతిజ్ఞ చేశాడు. అది ఎంతైనా సరే, కొండంత దేవుడికి కొండంత పత్రి ఇవ్వనక్కర్లేదు, మన శక్తిలో లోపం చేయకుండా ఇవ్వాలి. అందుకని ఆయన ఏం చేశాడు, ఆ పాండవ గర్భాన్ని, అభిమన్యుడి భార్య ఉత్తర గర్భంలో చచ్చిపోతున్నట్టు అస్త్రం చేత చచ్చిపోతున్నటువంటి వాడిని బతికించాడు. ఆ బతికించడంలో కూడా చాలా చక్కగా చెప్పారు. ఆ ఒక గద బుచ్చుకొని అంగుష్ఠమాత్ర దేహుడై శ్రీకృష్ణ పరమాత్మ ఇవన్నీ కూడా మనకి ఎలా వెళ్ళాడండి, ఎక్కడికి వెళ్ళాడండి, ఎట్లా చేశాడండి, ఇదంతా మాకు సరిపట్టలేదండి, మేము నమ్మలేకపోతున్నామండి అని అంటే, మనం చక్కగా ఇల్లు కట్టుకున్నాం, అత్యద్భుతమైనటువంటి ఒక 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకున్నాం, అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం, అన్ని రకాలైనటువంటి పద్ధతులు పెట్టుకున్నాం. అంతా గృహప్రవేశం అయిపోయి లోపలికి వెడదామని ఆ వంటింటి గుమ్మం దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడ ఒక పాము కనబడి ఉంది. ఎట్టొచ్చిందండి ఈ పాము ఈ లోపలికి? దాని దారి దానికి ఉంటుంది. అలాగే ఉత్తరా గర్భంలోకి శ్రీకృష్ణ పరమాత్మ ఎట్లా ప్రవేశించాడంటే వేద జ్ఞానం కావాలి మనకి. అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాం నిహితోస్య జంతో తమక్రతుం పశ్యతి వీతశోకో ధాతు ప్రసాదాన్ మహిమానమీశం. ఆ భగవంతుడు అణువు కంటే అణుస్వరూపంలో ఉంటాడట, మహత్తు కంటే మహాస్వరూపంలో ఉంటాడట. అంటే బ్రహ్మలోకానికి మించినటువంటి స్వరూపం కావాలంటే చేస్తాడు. దాన్నే చమత్కారంగా హనుమంతుడు ఆ సముద్రాన్ని లంఘించేటప్పుడు వృషదంశకమాతృడై వెళ్ళాడని, లంకలో ప్రవేశించేటప్పుడు మళ్ళీ తన స్వరూపాన్ని విప్పార చేసుకున్నాడని చెబుతారు. ఇదంతా వేదవాక్యాలే, మనకు అర్థం కావడం కోసం అట్లా చెప్తున్నారు, అంతకు మించి ఇంకేం లేదు. కాబట్టి ఆ కృష్ణ పరమాత్మ సర్వసమర్థుడు. ఆయన ఒకటే మాట అన్నాడు, మత్తః స్మృతి జ్ఞానం అపోహనంచ. నీకేదన్నా ఒక ఆలోచన వచ్చిందంటే నా వల్లనయ్యా, ఇది కాదు అనే ఆలోచన వచ్చిందంటే నా వల్లనయ్యా, అన్నీ సర్వము నా వల్లనే, మత్త ఏవే ఇదం సర్వం, నా వల్లనే ఈ సర్వము వస్తోంది అనేటువంటి భావన ఆయన స్పష్టంగా ప్రకటించాడు. దానిని గమనించి ప్రవర్తించినటువంటి వాళ్ళు ప్రయోజనం పొందారు. అర్జునాదులు క్వశ్చన్ చేసిన వాడు ఉంటాడే, మన హైదరాబాద్లో బజార్లో నుంచుని ఇవన్నీ కోతలండి అని అనేవాడు ఉన్నాడే, వాడు ఆ విశ్వాసం లేకపోవటం వల్ల వాడు దెబ్బతింటున్నాడు. అన్నిటికంటే అతి ముఖ్యమైనటువంటిది ఏమిటంటే పాజిటివ్ థింకింగ్ ఉండాలి.
ఒక అనుకూలమైనటువంటి భావన మనకు ఉండాలి. కాబట్టి కృష్ణుడు ఉత్తర గర్భంలోకి ప్రవేశించి ఎట్లా ప్రవేశించాడు అని అంటే శాస్త్రాలు చాలా చక్కగా అన్నిటికీ సమాధానాలు చెప్పున్నాయండి. వాయుదేవుడికిట పురోగుహు అని పేరుందిట. పురోగుహు అని. పురోగుహు అని అంటే అర్థం ఏమిటంటే పురహ ముందర గచ్చతి వెడుతున్నాడు అని. ముందు వెడుతున్నట్ట. దేనికి ముందు వెడుతున్నాడు అంటే వాళ్ళు వివరాలు ఏం రాశారంటే మాతృగర్భంలో నుంచి బిడ్డ బయటికి రావటానికి ముందు కొంత గాలి, ఆ వెనకాల ఒక గాలి పెట్టి తోస్తున్నాయిట. ముందు గాలేమో లాక్కెడుతోంది, వెనక గాలి తోస్తోంది. తోస్తుంటే తల్లి గర్భంలో నుంచి ఈ పిల్లవాడు బయటపడుతున్నాడు, ఈ పిండం బయటపడుతోంది. ఆ పని చేసేటువంటి వాయుస్వరూపానికి పురోగుహు అని పేరుంది. పురహ గచ్చతి, ముందు వెడుతున్నది అనేటువంటిది. ఆ పురోగు అంటే వాయువు గనక పురోగువు యొక్క కుమారుడే గనక భీమసేనుడికి పౌరోగవుడు అని పేరు పెట్టారు. విరాట నగరంలో ప్రవేశించేటప్పుడు నీ పేరేం పెట్టుకుంటావయ్యా అని ధర్మరాజు అడిగితే నేను పౌరోగవుణ్ణని పేరు పెట్టుకుంటానండి అని అన్నగారికి చెప్పాడు. ఇదేమిటి ఈ పేరు ఏమన్నా అర్థం ఉందా? మన పేర్లన్నిటికీ అర్థం ఉండదు, కానీ పురాణాల్లో పేర్లన్నిటికీ అర్థం ఉంటుంది. ఆ అర్థం లేకుండా ఏ పేరు ఉండదు. కాబట్టి అర్జునుడికి బృహన్నల అని పేరు, భీముడికి పౌరోగవుడు అని పేరు, ధర్మరాజుకి కంక అని పేరు. ఈ పేర్లన్నీ అర్థం ఉన్నాయి. ఇందులో ఏది అబద్ధం కాదు. అబద్ధము ఆడలేదు వాళ్ళు. సైరంధ్రి ద్రౌపది. కాబట్టి వీటి అన్నిటికీ అర్థాలు చక్కగా వివరించి చెప్పారు. కాబట్టి ఈ వాయు రూపంలో స్త్రీ గర్భంలో వాయువు ఎక్కడి నుంచి ఎలా ప్రసరించి లోపలికి వెళ్ళి ఆయా కార్యాలన్నింటినీ చేస్తోందో ఆ పని చేస్తున్న వాడిని నేనే అని భగవంతుడు చెప్పాడు. కాబట్టి ఆ ఉత్తర గర్భంలోకి ప్రవేశించి ఆ పరీక్షిత్తు ఈ అస్త్రం యొక్క మంటలకు కాలిపోతూ ఉంటే, విలపిస్తూ ఉంటే ఒక గద బుచ్చుకుని, చిన్న గద, ఆయనే అంగుష్టం, ఆయన చేతిలో ఉన్న గద ఇంకెంత ఉంటుంది, ఓ సూది, చిన్న సూదిలాగా ఉంటుంది. ఆ గద బుచ్చుకుని ఆ చుట్టూ తిరిగాట. ఆ పరీక్షిత్తుకు చుట్టూ అటు అటు ఇటు 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 తిరుగుతూనే ఉన్నట్ట. అట్లా తిరగ్గా ఈ లోపల ఉండేటువంటి జీవుడికి, పిండానికి ఇదేదో కొత్త జ్యోతి వస్తోంది అని అన్ని వైపులా తిరిగి చూస్తున్నట్ట. ఆ గద పుచ్చుకుని ఆ దేవుడు ఎప్పుడైతే కనిపించాడో, కనిపించినంత సేపు అట్లా చూస్తూనే ఉన్నట్ట. అందుకనే పరితః ఈక్షతే ఇది పరీక్షిత్, అన్ని వైపులా చూశాట భగవంతుడిని. అందుకని పరీక్షిత్ అనే పేరు వచ్చిందని. ఎంత చక్కగా ఉందో చూడండి. అటువంటి పరీక్షితుణ్ణి కాపాడినాడు గనక భగవంతుడు, అటువంటి భగవంతుణ్ణి కుంతీదేవి తన వంశాన్ని నిలబెట్టిన దానికి గుర్తుగా ఏ విధమైనటువంటి ఆశలు లేనిది కుంతీదేవి. ఏం కావాలమ్మా నీకు అంటే, కష్టాలను తెచ్చి నా నెత్తి మీద పెట్టబోయా అని అడిగింది. అంతకంటే ఇంకేం కావాలి ఆ తల్లిని గురించి చెప్పుకోవాలంటే? కుంతి లాంటి స్త్రీ ప్రపంచంలో ఉండదు. అటువంటి కుంతీదేవి స్తోత్రం చేసింది. చాలా స్తోత్రం పద్యాలు ఇది వరకు అనుకున్నాం. చిట్ట చివరి ఈ పద్యం చదువుతూ ఉంటే అప్పుడు వర్షం ప్రతిబంధకంగా అయింది. ఆ ప్రతిబంధకం కావటం కూడా మనకి మంచిదే. ఎందుకంటే దీని గురించి చెప్పుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఆ ఒక్కరోజు ఉపన్యాసానికి చాలదు. అందుకని మళ్ళీ వచ్చిన తర్వాత చెబుదిగాని లేవయ్యాను అని ఆ రోజు విఘాతం వచ్చింది మనకి. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగారరత్నాకర లోకద్రోహి నరేంద్రవంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్మృక్యద త్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. భగవంతుడు మనకు చక్కగా ఛందోజ్ఞానాన్ని ఇచ్చాడండి. ఛందస్సు మామూలుగా మనం మాట్లాడే మాటల్లో ఒక అనుగతి ఉండదు, మన ఇష్టం, కొలత ఉండదు. ఛందస్సు అంటే కొలత, మాత్రలు. గురువు లఘువు, గురువు లఘువు, ఒక గురువు ఇంకో గురువు
ఇంకొక గురువు ఒక 3 ఒక యూనిట్లో ఉంటే దీన్ని మగణం అంటున్నారు. గురువు మధ్యలో లఘువు ఆ చివర గురువు ఉంటే దాన్ని రగణం అంటున్నారు. ఇలాగా 8 గణాలు ఏర్పడుతున్నాయి. ఒక గురువు మాత్రమే ఉంటే గా అంటారు, ఒక లఘువు మాత్రమే ఉంటే లా అంటారు, లఘువు గురువు అయితే లగా అంటారు, గురువు లఘువు అయితే గలా అంటారు. ఇదంతా లెక్క, మాత్ర, కొలతలు. ఇటువంటి కొలతలు ఉన్నటువంటి ఛందోజ్ఞానము భగవంతుడు మనకు ఇచ్చాడు. ఛందస్సుని వేద అంగము అంటారు. వేదాంగం. వేదం అర్థం కావాలి అంటే ఛందోజ్ఞానం కూడా మానవుడికి కావాలి. వేదానికి శిక్ష, వ్యాకరణం, ఛంద, నిరుక్తం, జ్యోతిషం తథా కల్పశ్చ అని 6 అంగాలున్నాయి. ఈ 6 అంగాలు చక్కగా అధ్యయనం చేసి వాటిని ఉపయోగించుకొని వేదాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ ఛందస్సు అక్షరముల యొక్క విన్యాసంలో ఉండేటువంటి ఒక క్రమ పద్ధతిని చెబుతుంది. దానివల్ల ఒక లయ ఉంటుంది. మనం పద్యం చదువుతూ ఉంటే ఆ పద్యంలో ఒక లయ, ఒక విధమైనటువంటి నాద లక్షణం మనకి తెలుస్తూ ఉంటుంది. దానివల్ల మనకు జరిగే మేలు అంతా ఇంతా కాదు. ఈ శరీరంలో ఉండేటువంటి నాడీ మండలము యొక్క స్పందనలన్నీ కూడా క్రమబద్ధమవుతాయి ఛందస్సు వల్ల. ఇది తెలియక ఎందుకంటే పాడు ఛందస్సు చక్కగా వచనంలో చెప్పకూడదా అంటూ ఉంటారు. నేను ఇందాక ఎప్పుడో ఆదిత్య హృదయాన్ని చక్కగా సంగీతమయంగా పాట పాడుతూ ఉంటే ఎస్బీబీసీ ఛానల్లో అనుకుంటాను, ఇందాక చూశాను, గమనీయంగా ఉంది. నాకు అనిపించింది, ఎందుకు చక్కగా దీని అర్థం తెలుసుకోవాలి కానీ దీన్ని రాగమయం ఎందుకు చేశారు అని అంటే, ముందర రాగమయం చేసినందువల్ల హృదయంలోకి వెళ్ళి కూర్చుని స్థిరంగా ఉంటుంది, ఇంకా చెదరకుండా ఉంటుంది. ఇదివరకు కూడా నేను చెప్పాను మీకు, ఓ రాజుగారిని ఓ కవి తిట్టడానికి ప్రారంభించాడు. తిట్టాన్ని ప్రారంభించే రాజుగారు చేతులు మొక్కి, బాబు తిడితే తిట్టావు కానీ పద్యంలో తిట్టకు నాయనా అన్నాడు. నోటితో తిట్టు, మామూలు వచనంలో తిట్టు, పద్యంలో తిట్టామంటే శాశ్వతంగా ఏడుస్తుంది, చిరస్థాయిగా ఉంటుంది. వాడు చచ్చినా ఈ పద్యం చావదు, అన్నవాడు చచ్చినా విన్నవాడు చచ్చినా పద్యం మాత్రం చావదు.